తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ 1-2 చోట్ల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 36.68 పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్లో 20.79% పోలింగ్ నమోదైంది. ఇక ఆదిలాబాద్లో 43% పోలింగ్ అయింది. ఆసిఫాబాద్ జిల్లాలో 40.86% నమోదైంది. నిర్మల్ జిల్లాలో చూసుకుంటే 41.70% నమోదు కాగా ఇక సూర్యాపేట జిల్లాలో 44.14% నమోదైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ 1-2 చోట్ల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో 1 గంట వరకు 36.68 పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో 50.8% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ లో ఇంకా 20.79% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక ఆదిలాబాద్లో 43% పోలింగ్ కాగా ఆసిఫాబాద్ జిల్లాలో 40.86% నమోదైంది. నిర్మల్ జిల్లాలో చూసుకుంటే 41.70% నమోదు కాగా సూర్యాపేట జిల్లాలో 44.14% ఉంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ 1-2 చోట్ల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ చూసుకుంటే 36.68% నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా చూస్తే మాత్రం హైదరాబాద్ లో 20.79% పోలింగ్ నమోదైంది. ఇక ఆదిలాబాద్ జిల్లాలో 43% పోలింగ్, ఆసిఫాబాద్ లో 40.86% నమోదైంది. నిర్మల్ జిల్లాలో 41.70% నమోదు కాగా సూర్యాపేట నియోజకవర్గంలో 44.14% పోలింగ్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ 1-2 చోట్ల మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 36.68 పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో 20.79% పోలింగ్ నమోదైంది. ఇక ఆదిలాబాద్లో 43% పోలింగ్ కాగా ఆసిఫాబాద్ జిల్లాలో 40.86% నమోదైంది. నిర్మల్ జిల్లాలో 41.70% నమోదు కాగా సూర్యాపేట జిల్లాలో 44.14% నమోదైంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, పోలింగ్ కేంద్రంలో ఎలా జరుగుతున్నాయి?
థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. నేపథ్యంలో ఇప్పటి వరకు దాదాపుగా మనం చూసుకుంటే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు 37.6% ఇప్పటికే పోలింగ్ అయినట్టు తెలుస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయి మొదలైంది. పోలింగ్ కేంద్రాల వద్దకు పెద్ద ఎత్తున కూడా ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం సమయంలో ఎక్కువ శాతంగా వచ్చినట్టు తెలుస్తుంది. ఉదయం నుంచి ఇప్పటివరకు అంటే ఆల్మోస్ట్ ఉదయం నుంచి 2 గంటల వరకు కూడా దాదాపు 40% చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో కూడా కొంత ప్రశాంత వాతావరణంలోనే ఓటు వేసేందుకు వాళ్ళకు వచ్చేటువంటి ఓటర్లకు కూడా అన్ని రకాలమైనటువంటి ఫెసిలిటీలు అయితే కల్పించిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా ప్రధానంగా మనం చూసుకుంటే పలు చోట్ల కొంత ఘర్షణ వాతావరణంలో అయితే ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు ఓవరాల్గా ఏ జిల్లాలో ఎంత పోలింగ్ అయిందనేది ఒకసారి మనం క్షుణ్ణంగా చూసుకుంటే ఆదిలాబాద్లో 43% ఇప్పటికే పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 39.45% పోలింగ్ అయిన నమోదులైతే కనబడతా ఉన్నాయి. హనుమకొండ నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే 35%, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గానికి మనం చూసుకున్నట్లయితే 46% ఇప్పటికే పోలింగ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక జనగామ కాన్స్టిట్యున్సీకి సంబంధించి కొంత మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్యలో కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి అక్కడ అనుచరులు ఎవరైతే కార్యకర్తలతో కలిసి పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతల మధ్య కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో కొంత అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా పోలింగ్ కొంత అటు ఇటు అయినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ కొంత పోలింగ్ వచ్చేటువంటి వాళ్ళని కూడా ఆపేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అప్పటికే 44.4% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక భూపాలపల్లి జిల్లాకు సంబంధించి భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 49.6% పోలింగ్ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఇక తర్వాత గజ్వెల్ నియోజకవర్గానికి సంబంధించి 49% ఇప్పటికే పోలింగ్ అయింది. అండ్ దాంతోపాటు కామారెడ్డిలో మనం చూసుకుంటే 40% పోలింగ్గా కనబడుతూ ఉంది. ఇక తర్వాత కరీంనగర్ చూసుకున్నప్పటికీ కరీంనగర్లో కూడా 40% పోలింగ్ అయితే ఇప్పటికి నమోదైంది. ఇక తర్వాత ఖమ్మంలో 42% పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఆసిఫాబాద్లో కూడా 42% పోలింగ్ అయితే నమోదైంది. ఇక తర్వాత మహబూబ్నగర్కి సంబంధించి మనం చూసుకుంటే 45% పోలింగ్ కనిపిస్తూ ఉంది. ఇక తర్వాత మహబూబాబాద్కి సంబంధించి నియోజకవర్గానికి 46% కనబడతాం. ఆ తర్వాత మంచిర్యాల నియోజకవర్గానికి మనం చూసుకున్నట్లయితే మంచిర్యాల నియోజకవర్గంలో కూడా 43.6% ఇప్పటికే పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తదుపరి మనం మెదక్ చూసుకుంటే హైయెస్ట్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ పోలింగ్ శాతం చూసుకున్నప్పటికీ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 51.7% మెదక్ నియోజకవర్గం కనబడతా ఉంది. ఆ తర్వాత మేడ్చల్ చూసుకున్నప్పటికీ 26% మాత్రమే పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ములుగులో కూడా 46% పోలింగ్ అయింది. ఆ తర్వాత నాగర్ కర్నూలు మనం చూసుకుంటే నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి 40% పోలింగ్ కనబడతా ఉంది. నారాయణపేటకి సంబంధించి 42% పోలింగ్ కనబడతా ఉంది. నిర్మల్కి సంబంధించి దాదాపు 42.6% కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో కూడా 41.2% పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా 44% కనబడతా ఉంది. ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించి 39% ఇప్పటికే పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక రంగారెడ్డికి సంబంధించి మనం చూసుకుంటే 30% పోలింగ్ కనబడతా ఉంది. సంగారెడ్డిలో 42.8% పోలింగ్ అయింది. ఆ తర్వాత సిద్దిపేటలో 44.6% ఇప్పటికే పోలింగ్ సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మనం ఇంకో సూర్యాపేటకు సంబంధించి మనం చూసుకుంటే 44.4% పోలింగ్ నమోదైంది. ఇక వికారాబాద్కి సంబంధించి మనం చూసుకుంటే 85% పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వనపర్తి 40.40% పోలింగ్ నమోదైంది. ఇక తర్వాత వరంగల్ జిల్లాకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే వరంగల్లో 37.25% కనబడతా ఉంది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకుంటే 29.46% కనబడతా ఉంది. ఆ తర్వాత పాలకుర్తి నియోజకవర్గానికి చూసుకుంటే ఇక్కడ కూడా కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే అక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా ఝాన్సీ రెడ్డి కోడల్ని అక్కడ అమర్చడం జరిగింది. అయితే ఝాన్సీ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ఉదయం నుంచి కూడా పోలీసులు అక్కడ తన ఇంటి వద్ద పాల్గొనాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున భారీగా పోలీసులు మోహరించిన నేపథ్యంలో అక్కడ పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం కొంత ఓటింగ్ శాతం తగ్గిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి మొదలవుతోంది. ఇప్పటికే కొంత ఉదయం సమయాల్లో వ్యవసాయ కూలీలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పొలాల వద్దకు వెళ్ళేటువంటి వాళ్ళు కూడా మధ్యాహ్నం సమయానికి ఇంటికి చేరుకొని వాళ్ళ పోలింగ్ని వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక పక్కనే ఉన్నటువంటి వర్ధనపేట నియోజకవర్గంలో కూడా 40.7% పోలింగ్ నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తదుపరి మనం చూసుకుంటే ఇక ఏది పరకాల కావచ్చు, అదేవిధంగా ఇటు ములుగు జిల్లాలో కూడా సేమ్ యథావిధిగా 40% పోలింగ్ అయితే కనబడతా ఉంది. నర్సంపేటలో కూడా అదేవిధంగా కనబడతా ఉంది. ఇక తర్వాత మనం చూసుకుంటే ఇది మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 119 నియోజకవర్గాల్లో అతి తక్కువ పోలింగ్ అయినటువంటిది మాత్రం హైదరాబాద్గానే కనబడతా ఉంది. హైదరాబాద్లో ఇప్పటికే
21.7% మాత్రమే పోలింగ్ అయినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక యాకత్పుర కాన్స్టిట్యున్సీకి సంబంధించి మాత్రం దాదాపు 27% అంటే 27.6%గానే ఇప్పుడు ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో కూడా 27.6%గానే యాకత్పుర నియోజకవర్గం కనబడతా ఉంది. టోటల్ హైదరాబాద్కి సంబంధించి టోటల్గా కూడా మనం చూసుకుంటే 21% మాత్రమే పోలింగ్ అయితే నమోదైన సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాత్రమే కొంత అలజడులు లేగుతూ ఉన్నాయి. ఏదైతే ఇటు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా కార్యకర్తలు కొంత అలజలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ దాంతో పాటుగా కొంత పోలింగ్ కేంద్రాల వద్ద డబ్బులు పంచేటువంటి కార్యాచరణ చేపడుతున్న నేపథ్యంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారిని తరిమేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటా ఉన్నారు. జూబ్లీ హిల్స్ లో మనం చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సినీతారులందరూ కూడా బయలుదేరిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వేరు కాన్స్టిట్యున్సీలో ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా వారి పోలింగ్ కేంద్రాల వద్దకి స్లిప్లతో వెళ్ళి ఓటును వినియోగించుకుంటున్నారు. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఓటును వినియోగించుకునేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే అంటే 2018లో మనం పోల్చుకున్నప్పటికీ 2018లో ఇప్పటి వరకు అంటే పోలింగ్ శాతం అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ గతంలో దాదాపు 25.8%గానే 2018లో 1 గంటల వరకు లేదా 2 గంటల వరకు నమోదు. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాతనే 2018లో ఆల్మోస్ట్ ఓటింగ్ శాతం అనేది పెరిగింది. దాదాపు కూడా 73.8%గా పోయినసారి నమోదైన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఈసారి ఖచ్చితంగా కూడా 90%కి రీచ్ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. యువత ఓటింగ్ కూడా పెరిగిన నేపథ్యంలో యువత ఖచ్చితంగా కూడా తమ ఓటు హక్కును అయితే ఇప్పుడు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు పోలింగ్ శాతం చూసుకుంటే అసలు 100కు 100% న్యాయం చేయగలిగే నియోజకవర్గం ఏదైనా కనిపిస్తుందా సాయంత్రం 5 ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రియా. ఎందుకంటే ఇటు ఆదిలాబాద్తో పాటుగా మెదక్ ఈ 2 కాన్స్టిట్యున్సీలో మాత్రం పోటాపోటీ కనబడతా ఉంది. ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం ఖచ్చితంగా కూడా 90కి పైగా పోలింగ్ నమోదయ్యేటువంటి 90%కి పైగా కూడా పోలింగ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కొంత ఆ 2 అంటే ఆ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ 2 జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ శాతం పెరిగేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 40 ఆదిలాబాద్ చూసుకుంటే 43 పైచిలుకుంది. 43తో పాటుగా ఇటు మనం మెదక్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే 51.5% కూడా పోలింగ్ అయిన సిచ్యువేషన్స్ కనబడుతుంది. సో ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఈ 2 జిల్లాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా 90కి పైగా కూడా పర్సెంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పోలింగ్ శాతం కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే దాదాపు యువత పాపులేషన్తో పాటుగా దాదాపు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అంటే హైదరాబాద్లో పనిచేసేటువంటి వలస కూలీలు కావచ్చు, లేకపోతే ఇటు వివిధ కంపెనీలో చేసేటువంటి వాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం నిన్న నుంచే వాళ్ళందరూ కూడా గ్రామాలకు చేరడం పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అండ్ దాంతో పాటుగా ప్రధానంగా మనం చూసుకుంటే వేరు కంపెనీస్ కాబట్టి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి హాలిడేని కూడా డిక్లేర్ చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా తమ గ్రామాలకు వెళ్ళి ఓటును వినియోగించుకునేందుకు వారి యొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వాళ్ళని గెలిపించుకునేందుకు సరైనటువంటి నాయకుని ఎన్నుకునేందుకు ముందుగానే వాళ్ళ గ్రామాలకు చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, 2 జిల్లాలలో కూడా ఓటింగ్ శాతం పెరిగేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి ప్రియా. ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ బూత్ల కేంద్రంలో చూసుకుంటే కొంచెం స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. వృద్ధులకు ఇంటి దగ్గర నుంచే పోలింగ్ ఓట్ చేసేటువంటి అవకాశం కల్పించారు. ఇంతవరకు ఎంతమంది ఇంటి నుంచి ఓటింగ్ వేయడం జరిగింది? దాదాపు మనం చూసుకుంటే బ్యాలెట్కి సంబంధించిన పోలింగ్ని గత 3 రోజుల కిందనే కొత్త ప్రక్రియ ముగిసిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఇక సుదీర ప్రాంతాలకు నుంచి కావచ్చు, మారుమూల గ్రామాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. స్పెషల్గా వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటుగా వారి యొక్క ఓటును వినియోగించుకునేటువంటి పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా ప్రత్యేక బస్సులు కావచ్చు లేదా ఆటోలు కావచ్చు, వారి పరిస్థితుల మేరకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకి వాళ్ళకు ట్రావెలింగ్ ఫెసిలిటీని కూడా కల్పించడం జరిగింది. మనం మాట్లాడుకుంటే అనారోగ్యంతో బెడ్పై ఉన్నటువంటి వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓట్లు వేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా కూడా ఒక ఎన్నుకునేటువంటి నాయకుని సరైన నాయకుని ఎన్నుకోవాలి అన్నటువంటి ఆలోచనలతో చాలామంది ప్రజలు తమ ఓట్లను వినియోగించుకోవడం కోసం వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఏర్పాట్లకు సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏర్పాట్లు కూడా వచ్చేటువంటి వాళ్ళకు త్రాగునీటి సమస్య లేకుండా డ్రింకింగ్ వాటర్ని కూడా కల్పించడం జరిగింది. ఇక దాంతో పాటుగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం రాకుండా ఎక్కడికక్కడ కూడా పూర్తి జాగ్రత్తలు కూడా చేపట్టడం జరిగింది. ఇక మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఏదైనా హెల్త్ ఇష్యూస్ సడన్గా ఏర్పడితే కూడా వెంటనే ఫస్ట్ ఎయిడ్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అందించడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రాలలో కూడా అంగన్వాడీస్తో పాటుగా ఆర్ఎంపీ అండ్ దాంతోపాటుగా లోకల్గా ఉన్నటువంటి డాక్టర్స్, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి డాక్టర్స్ని కూడా ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద అమర్చడం జరిగింది. ప్రతి సెంటర్లో కూడా ఎటువంటి ఆరోగ్య పరిస్థితి వచ్చినప్పటికీ కూడా వచ్చేటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక వికలాంగులు అండ్ దివ్యాంగులకు సంబంధించినటువంటి మనం మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా వీల్ చైర్స్ను ప్రతి కేంద్రం వద్ద 2 వీల్ చైర్స్ను అమర్చడం జరిగింది. ఆ వీల్ చైర్స్ ద్వారా వాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉంటే పక్కనే ఉన్నటువంటి సహాయకంగా ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఆశా వర్కర్లు వీళ్ళు నేరుగా కూడా వాళ్ళని పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడం, వారితో స్వయంగా కూడా ఓటు వేసేంత వరకు కూడా అక్కడ పోలింగ్ కేంద్రాలకు లోపలికి తీసుకెళ్లేంత వరకు కూడా వాళ్ళు వీల్ చైర్లో తీసుకెళ్లి వాళ్ళని మళ్ళీ సురక్షితంగా కూడా బయటికి తీసుకొచ్చి వారి ఇంటికి పంపించే విధంగా కూడా వీల్ చైర్ అమర్చడం జరిగింది. ఇక దాంతో పాటుగా కొంత ఆహ్లాదకరంగా ఉండేందుకు పలు పోలింగ్ కేంద్రాలలో కూడా కొంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ కావడం కోసము కొన్ని ఫ్లెక్సీస్ కావచ్చు, అండ్ దాంతోపాటుగా కొంత డిజైనింగ్గా కూడా క్రియేట్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ మోరోవర్ అంటే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాలలో కూడా వారి ఓటు హక్కును ఎక్కువ శాతం ఏ పోలింగ్ కేంద్రాల్లో ఎక్కువ శాతం ఓట్లు ఉన్నాయో ఆ ఓట్లు ఎక్కువ శాతం ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలలో స్పెషల్గా కూడా కొంత డిజైనింగ్ ఏర్పాట్లతో పాటుగా వచ్చేటువంటి వాళ్ళు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అన్ని ఏర్పాట్లను కూడా ఎన్నికల అధికారులు చేయడం జరిగింది. ఎన్నికల అధికారి మనకు ఇంతకుముందుకు చెప్తున్నటువంటి మధ్యాహ్నం వికాస్ రాజ్ చెప్తున్నారు, ఎన్నికల అధికారి సీఈఓగా ఉన్నటువంటి వికాస్ రాజ్ కూడా ఇంతకుముందు చెప్తా ఉన్నారు, ప్రతి ప్రాంతంలో కూడా ఎప్పటికప్పుడు కూడా మేము పర్యవేక్షిస్తూ ఉన్నాం, పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాలుగా మేము సహకరిస్తూ ఉన్నాం, ఖచ్చితంగా కూడా 90కి పైగా పోలింగ్ చేసే విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంచుతామంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఉన్నారు. ప్రియా, ప్రణయ్, ఇప్పటి వరకు చూసుకుంటే 13 నియోజకవర్గాలను సమస్యాత్మక నియోజకవర్గంగా వెల్లడించడం జరిగింది. ఆ నియోజకవర్గంలో ఏదైనా సమస్య తలెత్తడం ఇప్పటి వరకు జరిగిందా? ఎక్కడైతే సమస్యాత్మకంగా ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి ముందుగానే గుర్తించడం జరిగింది. ఆ గుర్తించినటువంటి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ముందస్తుగానే కేంద్ర బలగాలు ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా స్టేట్ పోలీసుకు సంబంధించినటువంటి స్టేట్ పోలీసు కూడా అక్కడే ఏదైతే కేంద్రాల వద్ద ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, అండ్ దాంతోపాటుగా సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొంత సమస్యాత్మకంగా మారింది. అండ్ దాంతోపాటుగా కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఎక్కడికక్కడ కూడా వాళ్ళను వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాలలో కొంత లాఠీ చార్జ్ చేసినటువంటి నేపథ్యంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే నమోదయ్యే విధంగా అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటు పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కేంద్రాలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా వారి యొక్క డైరెక్షన్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు పాటిస్తూ అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఎటువంటి డిస్టర్బెన్స్ కాకుండా సురక్షితంగా క్షేమంగా కూడా ఓటు వేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రియా, థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ లైవ్ అప్డేట్స్. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ 1-2 చోట్ల మినహా ప్రశాంతంగా కొనసాగుతుంది. రాష్ట్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు 36.68 పోలింగ్ నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 50.8% పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా హైదరాబాద్ లో 20.79% పోలింగ్ నమోదైంది. ఇక ఆదిలాబాద్ లో 43% పోలింగ్ కాగా, ఆసిఫాబాద్ జిల్లాలో 40.86%గా నమోదైంది. ఇక నిర్మల్ జిల్లాలో 41.70% నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 44.14% నమోదైంది.